సార్ ఇప్పుడు ఇవి కొంటె ప్రశ్నలు అనుకోండి, చిలిపి ప్రశ్నలు అనుకోండి, మీ నుంచి సమాధానాలు రాబట్టాలన్నది ఏ వయసులో అయినా చిలిపిగా ఉండటం మంచిది. సార్ ఇక్కడ ఒక మిరియాలపాలెం నుంచి ఒంగోలులో ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఒక కుర్రాడుగా మీరు అసలు అత్యున్నత విద్యావంతుడు మీరే మీ కుటుంబంలో నాకు తెలిసి. ఆ క్షణాలు మీకు గుర్తున్నాయా? మీ ఇంట్లో ఆ వాతావరణం గుర్తుందా? పరిపూర్ణంగా. నాట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఐ మిస్. ఇట్ వాస్ ఎ వెరీ స్మాల్ హౌస్, వెంకుటిల్లే. కానీ మా ఫాదర్ టీచరు. మా ఫాదర్ బడిలోనే చదివాను. అక్కడే చదువుకున్నారు. మా దగ్గరే మున్సిపల్ స్కూల్ అది. మీరు 10th ఫస్ట్ పాస్ అయినటువంటి వారు మీరేనా? అంటే మా ఇంట్లో, మీ ఇంట్లో ఆ వీధిలో మా మిర్యాలపాలెంలో అంటే అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఎవరు నమ్మలేదు. ఏదో చెప్తారు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటే. కానీ దానికి కారణం కూడా ఏంటంటే మా ఫాదర్ మెయిన్గా ఆయనకి పిల్లలు సరిగ్గా చదువుకోలేదని కొంచెం ఆయనకి బాధ ఉండేది. ఎందుకని టీచర్ అయినా కానీ పిల్లలు సరిగ్గా చదువుకోలేదు. సో ఆ కోరిక అంతా ఆయనకి నా రూపంలో కొంచెం ఆయన కొంత సంతృప్తి కలిగి ఉండొచ్చు. డెఫినెట్ సంతృప్తి కలిగింది. బేసికల్గా ఏంటంటే 5వ తరగతి వరకు మా ఫాదర్ బడిలో చదువుకున్నాను. మా అమ్మ హోమ్ మేకర్, ఇంట్లో ఉండేది, చదువుకోలేదు కానీ బట్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. 6th ఎక్కడ వేయాలి, 6వ తరగతి ఎక్కడి నుంచి 6వ తరగతి 10 వరకు ఎక్కడ చదివించాలి, దట్ రియలీ టర్న్ మై లైఫ్ యాక్చువల్లీ. అక్కడి నుంచి టర్న్ అయింది. మా ఫాదర్ ఏమనుకున్నా అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఏమంటే వీళ్ళలాగానే అయిపోతాడు వీడని చెప్పని మా ఫాదర్ మా బ్రదర్ తోటి గట్టిగా తిట్టి వీడిని దూరంగా ఉన్న మున్సిపల్ హై స్కూల్లో వేయండి అని అన్నారు. పీసుపాటి వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్, పీవీఆర్ హై స్కూల్. కొంచెం ఎక్కువ బ్రాహ్మణ్స్ పిల్లలు అంతా ఉంటారు. మా దగ్గర ఇంకో మున్సిపల్ హై స్కూల్ ఉంది కానీ కొంచెం మా బజార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందులో. అర్థమైంది కదా? అర్థమైంది. అక్కడైతే వాతావరణం మార్పు కోసం మా ఫాదర్ చేసిన మొదటి గొప్ప ప్రయత్నం అది. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. If I am today what I am, if you see these books and all that, purely because of the teachers of PVR High School. Balakrishnamurthy garu, and maybe I am repeating, perhaps I didn't say correctly, Balakrishnamurthy garu. Every teacher in PVR High School, I remember by name. DGP గా ఉన్నప్పుడు కూడా కొప్పుల హనుమంతరావు గారు అని, కేకేఆర్ అని వీళ్ళందరి దగ్గర పోయి కలిసి నమస్కారం. Even now I like to go to school. Even now I like to go to school because that is a place where foundations పడిందే మీకు అక్కడ. వాళ్ళు బాలకృష్ణమూర్తి గారు అయితే నాకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగజేసినటువంటి ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణమూర్తి గారు. అలాంటి టీచర్స్ మళ్ళీ నా అనుమానం బహుశా ఇంకెక్కడ చూడడం కూడా. సో ఆ ఇంట్రెస్ట్తోనే అప్పుడు సివిల్ సర్వీస్ రాద్దాం అనుకున్న నేను ఫిజిక్స్ స్టూడెంట్ కాదు, బాలకృష్ణమూర్తి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఫిజిక్స్ తీసుకొని రాయడం జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ టీచర్. సో మాకు ఇవన్నీ వచ్చిన తర్వాత మా ఫాదర్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. అప్పుడు రిటైర్ అయిపోయారు మా ఫాదర్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మా ఫాదర్ రిటైర్ అయిపోయారు. మీ ఉన్నతి మీ నాన్నగారు చూసారా? ఐ వాజ్ డిఏజీ. ఆయన బతుకున్నప్పుడు ఐ వాజ్ డిఏజీ. సో 2000 వరకు ఆయన ఉన్నారు. 2000లో చనిపోయారు. మదర్ 2003. No, he has seen. He came to my place, my house. బెల్లంపల్లిలో మా ఇల్లు అటాక్ చేసినప్పుడు మీకు తెలియదు, మన ఇంటర్వ్యూలో చెప్పలేదు. మార్నింగ్ 4:30 మై హౌస్ వాజ్ అటాక్డ్ ఇన్ బెల్లంపల్లిలో. అప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. భయపడిపోలేదు ఆయన? అంటే ఒకటే క్వశ్చన్ అక్కడ చెప్పాను కదా, అప్పటికే మనం బాప్టైజ్డ్ ఇంటూ యాంటీ నక్సలైట్ వర్క్. ఏదర్ ఇంట్లో కూర్చుంటే లోపలికి వస్తారు వాళ్ళు. బెటర్ యూ గో అవుట్ అండ్ ఫైర్ అని చెప్పని అక్కడే మా అడిషనల్ ఎస్పీ గారి ఇల్లు కూడా పక్కనే ఉండేది. అక్కడ వాళ్ళు ఒక 100 రౌండ్స్, మేము ఒక 100 రౌండ్స్ గాలిలో కాల్చేవాడు. సో గాలిలో కాలుస్తారని ఎవరికి తెలియదు కదా, మా మీద కలుస్తాను అనుకుంటారు, వచ్చేవాడు దగ్గర రాడు. అది దట్ ఇస్ ద ఐడియా. బట్ ఇట్ వాస్ సార్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ప్రస్తుతానికి వస్తే మీ శ్రీమతి గారు ఇప్పుడు ఇంట్లో ఉన్నానని అనుకుంటాను నేను. ఆవిడకి టీ కలిపి ఇవ్వడం మీ చిరకాల వాంఛన. అంత క్రితం ఒకసారి మీరు చెప్పారు, టీ కలిపి ఇవ్వడం జరిగిందా? అంటే జనరల్గా నేను అంటే టీ కాఫీ మొదటి నుంచి కూడా పెద్ద ఇష్టం లేదు, కానీ ఎప్పుడైనా నేను జనరల్గా అంటే యూ మస్ట్ బి సేయింగ్ లైక్ సమ్ ఆఫ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్ ఐ మెయింటైన్ మై ఫిట్నెస్. ఎందుకంటే ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నామన్న వాళ్ళు కాదు, మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే, నాట్ దట్ ఇట్ షుడ్ నాట్ బి, ఎవరికైనా అనారోగ్యం రావచ్చు కానీ తప్పలేదు. నా వరకు నేను ఫుడ్ లిమిటెడ్గా తీసుకుంటాను. ఐ కీప్ మై సెల్ఫ్ ఫిట్. చేసిస్తారు అట్లయితే. షీ ఈజ్ అదర్వైజ్ వెరీ గుడ్ ఇన్ కుకింగ్. నాన్ వెజ్ గానే చేస్తారు బాగా. ఐ ఎంజాయ్ హర్ కుకింగ్. సార్ నేను మొట్టమొదటిసారి
మీ దగ్గరికి మీరు హైదరాబాద్ స్టేట్ హోమ్లో ఉన్నప్పుడు వచ్చాను నేను. నన్ను ఒక పెద్ద ఆయన మీ దగ్గరికి పంపించారు. ఉగాది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫోన్ చేశారు నా గురించి మీకు. చేసి నా గురించి చాలా గొప్పగా నా గురించి మా నాన్నగారి గురించి కూడా మీకు చెప్పినట్టున్నారు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే మీరు అప్పుడు కూడా నన్ను అడిగి టీ ఆఫర్ చేశారు. మీరు ఎక్కడికో సిద్ధం అవుతున్నారు ఎక్కడికో వెళ్ళటానికి. మీరు ఎక్కడికో వెళుతున్నారని అర్థమై గబగబా టీ తాగుతుంటే లేదు నెమ్మదిగా తాగండి అని కాసేపు మీరు నాతో మాట్లాడారు. నన్ను ఒక కంఫర్ట్ జోన్లో నుంచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీరు స్టేట్ హోమ్లో మీరు బ్యాడ్మింటన్ ఆడటానికి దేనికి వెళ్ళారు, టెన్నిస్కి వెళ్ళారు. మీరు ఇవాళకి మీరు అదే ఈ శారీరక దారుఢ్యాన్ని మీరు కాపాడుకోవడానికి ఇవాళకి మీరు పాటిస్తున్నటువంటి ఆరోగ్య నియమాలు ఏంటి సార్? సింపుల్. నేను మార్నింగ్ మినిమం 45 minutes 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ ఇంక్లూడ్స్ 20-25 minutes వాక్, 30 minutes టెన్నిస్. టెన్నిస్ అంటే నాకు మహాప్రాణం. విశాఖపట్నం ఎప్పుడైనా విజిట్ చేస్తే ఓన్లీ టెన్నిస్ కోసం వెళ్తాను నేను. మా ఆఫీసర్స్ క్లబ్ నేను అక్కడ డెవలప్ చేశాను విశాఖపట్నంలో. ఎవరిబడి నోస్తే. సో టెన్నిస్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు, ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో మినిమం అది చేస్తే సమ్ ఫుడ్ కంట్రోల్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, అండ్ మినిమం 8 hours స్లీప్ ఉంటుంది. నిద్రపోవడానికి నాకు సమస్య లేదు. టచ్ వుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడైనా పడుకుంటాను నేను. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ హాఫ్ అవర్ పడుకుంటాను నేను. సో ఫ్రెష్గా నాకు ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అండ్ దీస్ డేస్ ఐఎమ్ రీడింగ్ బుక్స్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ ప్రొఫ్యూస్ రీడర్, కంటిన్యూస్ రీడ్ చేస్తుంటాను. సో ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ. ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది పెట్టుకొని చేద్దాం అనేటువంటి ఆలోచన. సార్ మీ అభిమాన నటుడు? అంటే టు టెల్ యూ ద ట్రూత్, ఐ వాజ్ ఏ మూవీ బఫ్. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మూవీస్ బాగా చూస్తాను. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని మూవీస్ లైక్ చేయను. ఏదైనా మూవీ లైక్ చేస్తే ఒక 200 సార్లు 300 సార్లు చూస్తాను. ఒక 200-300 times చూస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతడు మూవీ ఓకే 200 times ఈజీగా చూస్తుంటాను. అలానే జనతా గ్యారేజ్ లాంటి మూవీస్. ఇప్పుడు రీసెంట్గా అయితే అటాక్ జగదీష్. నాకేంటంటే ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్ ఉన్న మూవీ అయితే చాలా ఇస్తున్నాను. నువ్వు నాకు నచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఉన్నప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు నాకు నచ్చావని మూవీని మర్చిపోయి నేను చూస్తూనే ఉంటాను నేను. సో అలా నాకు ఒక హీరో అని ఒక హీరోయిన్ అని జనరల్గా అలా ఉండదు. ఫ్రాంక్లీ స్పీక్ ఇవాళ రేపట్లో అందరూ గ్లామర్ మీద వెళ్తున్నారు. కొరటాల శివ గారి మూవీస్ అంటే నాకు బాగా ఇస్తున్నారు. ఆయన 4 తీశారు ఇప్పటి వరకు. ఐ థింక్ 5వది శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, మిర్చి. అంటే ఇష్టము. ప్లస్ అదే కాకుండా చెప్పాను కదా ఇప్పుడు టక్ జగదీష్ సింపుల్గా విలేజ్ చాలా నాకు కూడా బాగా నచ్చింది సినిమా సార్ జగదీష్. అది అలా అలా ఏంటంటే గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి మూవీస్ అయితే ప్రశాంతత. ఇవన్నీ హైదరాబాద్ చూస్తున్నాం కదా, కాంక్రీట్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇదివరకు అయితే కొంచెం హాస్యం ఉన్నటువంటి మూవీస్ చూసేవాడిని, ముఖ్యంగా బ్రహ్మానందం గారు. ఐ లైక్ ఐ ఇర్రెస్పెక్ట్ ద హీరో హీరోయిన్, ఐ సీ ద మూవీస్ బట్ ఐ ఎంజాయ్ కామెడీ. ఐ ఎంజాయ్ ద మూవీస్ విత్ మెసేజెస్. అండ్ ఇఫ్ విలేజ్ని ఇతివృత్తంగా తీసుకుంటే మాత్రం ఇంకా నచ్చుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.